రైతు బంధు పథకం ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జోరుగా సాగుతోందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా, ఏ గ్రామంలో చూసినా కూడా ఒక పండగ వాతావరణం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం గంగాధర మండలం రాయలపల్లి గ్రామంలో ఉన్నాము. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా అధికారులు గ్రామస్తులకు చెక్కులతో పాటు పాసు పుస్తకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు పాసు పుస్తకం కానీ, ఇటు చెక్కులు కానీ, అంటే ముఖ్యంగా చూసుకుంటే వ్యవసాయం చేయాలంటే తప్పకుండా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం అంటే ఎక్కడో రుణాలు చేసి పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ఒకవేళ నష్టం వస్తే మాత్రం భరించలేని పరిస్థితుల్లో రైతన్నలు ఎంతో కొట్టుమిట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు బంధు పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో రైతులు అప్పులు చేయకూడదు, పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇవ్వాలని ఒక సంకల్పంతో ఏర్పాటు చేసింది రైతు బంధు పథకం. ఈ పథకం ద్వారా అంటే ఎకరానికి 4,000 చొప్పున 8,000 రూపాయలు 2 కార్లకు ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనకు ఎక్కడ చూసినా కూడా రైతులు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకోమని చెప్తోంది. కానీ ఒకప్పుడు వ్యవసాయం దండుగా కాదు పండుగ అని చెప్పి నేడు సీఎం కేసీఆర్ స్వయాన రైతు అయిన నేపథ్యంలో రైతుల కష్ట నష్టాలు తెలుసు కనుక రైతులకి ఎటువంటిది ఏం కావాలి, ఎప్పుడు ఏది కావాలని తెలుసుకున్న పరిస్థితిలో ప్రత్యక్షంగా అంటే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే రైతు బంధు పథకం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకు రాయలపల్లిలో కొంతమంది రైతులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. దీనిపై వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం మనం ప్రస్తుతం చేద్దాం. చెప్పండి సార్, అంటే మీరు ఒక రైతుగా మీకు ఒక పాస్ పుస్తకం ఇచ్చాడు, చెక్ ఇచ్చారు, అంటే పెట్టుబడి కోసం ప్రభుత్వమే ప్రత్యక్షంగా మీకు ఈ చెక్కులు ఇవ్వడం, దీని పట్ల మీరేమంటారు? ఈ రైతు బంధు పథకము ఈ రాయలపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. ఈ ఎకరాన 4,000 రూపాయలు ఒక పసలకు, 2 పసలకు 8,000 రూపాయలు రైతులకు ఇవ్వడము చాలా సంతోషం. ప్రపంచంలో కానీ మాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో కానీ ఇటువంటి పథకము ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు కాలేదు. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల వారు కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంటే ఇది ఎంత మంచి పథకమో మనందరికీ తెలుస్తుంది. ఇది రైతు బంధు పథకము. ఇలా కేసీఆర్ ప్రతి రైతు కుటుంబానికి మొదటి బంధువు ఇలా కేసీఆర్ గారే. దానికి మేమందరము రైతులమందరము చాలా కృతజ్ఞతతో ఉన్నాము. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీరు చూసుకుంటే రైతు సమన్వయ కమిటీలు దేశంలో ఎక్కడా లేని విధంగా సమన్వయ కమిటీలు ఒక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. అంటే రైతులకు మీరు ఎటువంటి సహాయం అందించబోతున్నారు? ముందుగా రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇది ముమ్మాటికి రైతుల పక్షపాతి ప్రభుత్వం, రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం. రైతులు అల్లాడకుండా రైతులు వారు 3 కొత్తలకో 4 కొత్తలకో మిత్తిలు తీసుకొచ్చి పంటలు పెట్టి పంట రాక ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళను ఆదుకునే ప్రభుత్వం. ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పేసి రైతు బంధు పథకం పెట్టి రైతులకు పసలకు 4,000 ఎకరాన 8,000 రూపాయలు సాలైనా ఇచ్చి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం. భారతదేశంలో ఈ రైతు పక్షపాత ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది కేసీఆర్కి దక్కుతుంది. కేసీఆర్ గారు మొట్టమొదటిగా వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా ఉండి రైతు కష్టాలను తెలుసుకొని అప్పుల బాధలు చూసి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిర్రు. రైతాంగం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం, ఆయన వెన్నంటే ఉంటాం. ఆయన భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తిగా భారతదేశానికి సేవలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. చెప్పమ్మా, ఒకప్పుడు మీరు వ్యవసాయానికి పెట్టుబడి కావాలంటే ఏ సేడు దగ్గరకు పోయి పైసలు తెచ్చుకునేది, కానీ ప్రభుత్వమే మీకు పైసలు ఇస్తూ ఉంది, 4,000 రూపాయలు ఇస్తుంది, ఏది పని చేసుకోమని. నీకు ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ మంచిగా మనకు లాభం చేస్తుండని అనిపిస్తుంది. కేసీఆర్ మనకు కష్టాలన్నీ అనుభవించి మాకు చేయించిండు. మంచిది, ఇది మంచి పద్ధతి. మేము బ్యాంకుల పొంట సార్ల దగ్గరికి ఈ సార్ల దగ్గరికి తిరగంగా మాకు ఏ పనులు కాపోవు. ఇప్పుడు కష్టపడము, మా కష్టం కడకు తీసిండు సారు, మంచోడు. ఒకప్పుడు యువత ముఖ్యంగా చూసుకుంటే వ్యవసాయం చేయాలంటే ఉపాధి కోసం బొంబాయి దుబాయ్ పోవాల్సి ఉంటుంది. కానీ నేడు మీరు యువకుడు చదువుకుని కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చారు. దేనికల్లా వచ్చారు అసలు? కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాలాంటి యువకులు దుబాయ్ వెళ్ళి ఇరాక్ వెళ్ళి అక్కడ ఇక్కడ కష్టపడే బదులు మా భూమి మేము చేసుకుంటామని ఒక యువ రైతులైనా ఏ రైతులైనా కష్టపడకూడదని రైతు బంధం పథకం పెట్టి 2 పంటలు కలిపి ఎకరానికి 8,000 ఇవ్వడం వలన మాలాంటి యువ రైతులు దుబాయ్ వెళ్లకుండా ఎటు వెళ్లకుండా కష్టపడి మా భూమి మేమే చేసుకోవడానికి వీలుగా రైతు బంధు పథకం పెట్టి మాలాంటి రైతులను అందరినీ ఆదుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు చొప్పదండి బొడిగ శోభా ఎమ్మెల్యే గారికి
ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పండి సార్, అంటే మీకు చెక్ ఇచ్చారు, పాస్బుక్ ఇచ్చారు కదా, అంటే ఇదివరకు ఇట్లాంటి మీకు ఫెసిలిటీస్ ఉండేదా? మీరు ఎక్కడికి పోవాలన్నా ఒక పాస్ పుస్తకం మీ పేరు మీద భూమి ఉన్నా కూడా దాన్ని తీసుకొని రావాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది, చెప్పులు అరిగిపెట్టు తిరిగినా కూడా ఇవ్వలేదు. కానీ ఇవాళ మీకు చేతికి అందిస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిది అనిపిస్తుంది. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగినాయి. ఈ 2 ఏళ్ల నుంచి నీళ్లు కానీ, కుంటలు కానీ, చెర్లు కానీ నాన్ కమాండ్ ఏరియా వాటర్ లేకుండే అన్ని తీర్ల 2 సంవత్సరాలు పంటలు పండుతున్నాయి. ఈ 2 పంటలు కలిసి 8,000 రూపాయల చెక్కులు ఇస్తాను. ఎటు తిరగవలసిన అవసరం లేదు. ఎంత చేసినా ఇటువంటి గవర్నమెంట్ మేము ఎన్నడూ చూడలేదు. నేను 57 ఏళ్ళున్నా, ఇటువంటి గవర్నమెంట్ ఎన్నడూ చూడలేదు సార్. ఇంకోవైపు చూసుకుంటే ఈ రైతు బంధు పథకం గంగాధర మండలం కావచ్చు ప్రతి గ్రామంలో ఒక పండుగలా జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం రాళ్ళపల్లి గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన మొదటగా టీ న్యూస్ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన రైతు బంధు పట్టేదార పాసు పుస్తకాల కార్యక్రమం చాలా గణనీయంగా ప్రజల ఆర్షాత్రేక మధ్యలో మరి ఒక పండగ వాతావరణం. మరి ఒక పండగ వస్తే ఒకరోజు చేసుకొని వదిలేస్తాం, కానీ గత వారం రోజుల నుండి ఇప్పుడు ఈ పండగ గొప్ప అన్ని వర్గాలకు ఒక రైతు అనే వ్యక్తి కులం మతము అన్నిటికీ అతీతంగా మరి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతు ఒకటే కులం, రైతుల కులం అనేది వేరే లేకుండా మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇతర పార్టీలు వాళ్ళ కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీ అని చూడకుండా అన్ని పార్టీల రైతులకు ఈ పథకం వర్తింపజేసి మరి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన మా మండల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ గంగాధర మండలంలో 12,11 లక్షల రూపాయలు రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రాళ్ళపల్లి గ్రామంలో 61 లక్ష పైచీలకు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే దీనిలో అధికారుల పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 10వ తారీఖు నుంచి చూసుకుంటే 17 వరకు కూడా నిర్విరామంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరికి పాస్బుక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాయలపల్లిలో మనకు తహసీల్దార్ గారు అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఎన్ని పాస్బుక్లు ఇస్తున్నారు, ఎన్ని చెక్స్ ఇస్తున్నారు, వారిని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఈరోజు ఎన్ని పాస్బుక్లు ఇస్తారు, ఎన్ని చెక్కులు ఇస్తారు? ముఖ్యంగా ఇక్కడ దాకా వచ్చి పాస్బుక్ తీసుకోలేని వారి పరిస్థితి ఉంది, అంటే వాళ్ళకి ఏ విధంగా మీరు ఇస్తున్నారు? ఇంటికి వెళ్ళి కూడా ఇచ్చేసే అవకాశం ఉందా? నేడు మనము 601 పాస్బుక్లు ఈ రాళ్ళపల్లి గ్రామంలో గంగాధర మండలంలో పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టినాము. ఈరోజు మనము 61 లక్షలు పై చిలుకు ఇక్కడ మనం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా, వ్యవసాయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉదయం 5:30 గంటలకు ఇక్కడ గ్రామాన్ని చేరుకొని మొత్తము సిద్ధం చేసి రైతులకు 7 గంటల వరకు మొత్తం ఏర్పాటు చేసి ఇక్కడ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నవారు, అట్లాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఇక్కడి కౌంటర్ వద్దకు రాలేనికుండా ఉన్న వాళ్ళందరికీ కూడా మా సిబ్బంది అంతా కూడా గ్రామానికి వెళ్ళి వాళ్ళకు ఇంటి వద్దకే వెళ్ళి ఇచ్చే ఏర్పాటు అంతా కూడా మేము గత 5 రోజుల నుండి చేస్తూ ఉన్నాము. ఈ రోజు కూడా చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన భూ ప్రక్షాళన మరియు పాస్బుక్ల పంపిణీ, చెక్ల పంపిణీ కార్యక్రమంలో మా రెవెన్యూ వ్యవస్థ 8 నెలల నుంచి, గత 8 నెలల నుంచి మేమందరం కూడా ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాము. ఇంత గొప్ప కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాకు ఇచ్చిన రైతులందరికీ సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన ప్రభుత్వానికి కూడా మేము చాలా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఇది మొత్తం మీద రాళ్ళపల్లిలోని గ్రామస్తుల యొక్క అభిప్రాయము. సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టి రైతులందరికీ కూడా మొదటి బంధువు అయిందని చెప్పి ఒక రైతు వ్యక్తం చేస్తున్నాక, ఏది ఏమైనా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా కానీ ఒక పండుగ వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చి మరీ వ్యవసాయం చేసుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒకప్పుడు పెట్టుబడి పెట్టలేక నానా అవస్థలు పడి సమైక్య రాష్ట్రంలో ఎన్నో అవస్థలు పడినటువంటి రైతన్న నాడు వ్యవసాయం దండుగా అని చెప్పినటువంటి పరిస్థితి కాదు. సీఎం కేసీఆర్ స్వయాన రైతైన నేపథ్యంలో, రైతుల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తి అయిన నేపథ్యంలో రైతులకు ఎక్కడ కూడా ఎటువంటి అంటే కష్టం రాకుండా రైతు బంధు పథకం ఒక పథకం ప్రవేశపెట్టడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా రైతు బంధు పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జోరుగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.